ప్రభుత్వ ఆసుపత్రిలో మా బ్రతుకులు మారవా, రోగులు నానా అవస్థలు. గండ్లేరు రిజర్వాయర్లో గిరిజన చేప పిల్లలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు. ఈపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ రోస్టర్ మిస్టేకుల పైన ప్రముఖ సంఘ సేవకుడు డాక్టర్ సయ్యద్ అహ్మద్ ఫైర్. సంపన్నుల బడ్జెట్ కాదు, సామాన్యుల కోసం బడ్జెట్ కావాలి. సిపిఎం. జాబ్ మేళాను ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర యువనాయకుల ఎన్ఎండి ఫయాజ్. ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగులు వారి సహాయకుల గొంతు ఎండుతున్నాయి. దాతలు ఏర్పాటు చేసిన నీటి శుద్ధి యంత్రాలను చిన్న చిన్న మరమ్మతులు చేయించకుండా అధికారులు నిరుపయోగంగా వదిలేశారు. దీంతో దాహం వేస్తే బయటకెళ్లి నీళ్లు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. రాత్రులు దాహం వేస్తే కొందామన్న నీరు దొరకని పరిస్థితి. 2 ఏళ్లుగా వినియోగంలో లేని మరో నీటి శుద్ధి యంత్రం ప్రస్తుతం ఆసుపత్రికి పురపాలక సంఘం నుంచి 1 లక్షల లీటర్ల ఎన్జీఓ కాలనీలోనే బోరు ద్వారా మరో 1 లక్షలకు సరఫరా చేస్తున్నారు. అవసరమైన వాటిలో సగమే ఉండడంతో తీవ్ర నీటి కొరత నెలకొంది. కొన్ని వార్డుల్లో మరుగుదొడ్లను మూసివేశారు. దీంతో రోగులు మల మూత్ర విసర్జనకు బహిర్భూమికి వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. వార్డులలో బాత్రూంలో నుండి వచ్చే దుర్వాసనకు రోగులు ఉండలేకపోతున్నారు. ముక్కు మూసుకొని పడుకోవాల్సిన పరిస్థితి నెలకొందని అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, కనీసం ఇంత దుర్వాసన వస్తున్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు? పేదవాడు బ్రతుకులు ఇంతేనా? మా దగ్గర డబ్బులు లేకపోవడమే కదా ప్రభుత్వానికి వస్తున్నాం, కనీస వసతులు కూడా ఆసుపత్రులు లేకపోవడం చాలా బాధకరమని, అదేవిధంగా త్రాగునీరు అయితే బయటకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందని, మా గోడు ఎవరు పట్టించుకోరా, ఎవరికి కనపడదా అంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఏం చేయాలి? అదే నీళ్ళు లేక ఎట్లా వేయాలన్నా? తక్కువ పెడితే నీళ్ళు లేకుంటే ఏం చేయాలన్నా? అన్నం పెడితే నీళ్ళు పోయాలా? నీళ్ళు లేకపోతే గుర్తు పట్టుకొని సావాలన్నా? లేదు మా పరిస్థితి. తెచ్చిన పని చేసినాక మంచి ఇంటిలో కదా వస్తుంటేది, మనుషులు బయటకు పంపిస్తున్నారు కదా, అన్నం పెట్టి నీళ్ళు కావాలి కదా. ఏం చేస్తావు? వాసన వచ్చి అట్టే భరాయించి బాత్రూమ్ వస్తాయా? ఇబ్బంది ఉందా? ఎవరు పట్టించుకోలేదు? ఎందుకు వాళ్ళు పట్టించుకోకుండా ఇళ్ళు చెప్తాను కానీ అందుకని మా సుధులైతే ఎందుకు వస్తున్నారు మీరు? సుధులు ఎందుకు సుధులు వేసిపోతున్నాయి వాసన నీళ్ళైతే లేవు. రావడంలే ఎన్ని రోజులు రావడం లేదంటే వాసన ఉంది, ఎక్కువ నీళ్ళు రాలే.
ఇది 40% చెంచులు చెంచులది యాక్చువల్లీ వాళ్ళ ఓన్ మనీతో చేసుకోవాల్సింది ఐటీడీ. గతంలో 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతసేపు ఉన్న వైసీపీ నాయకులు జోబులు నింపుకోవడము, వైసీపీ నాయకత్వం కాపాడుకోవడానికి భయభ్రాంతులకు గురి చేయడానికి తప్పుడు కేసులు పెట్టుకుంటూ వాళ్ళు హల్చల్ చేసేసి రాష్ట్రంని అల్లకల్లోలం చేసేసి 5 సంవత్సరాలు నాశనం లేపినారు. ఏ ఒక్క రోజు కూడా వైసీపీ నాయకులు చెంచుల గురించి ఏ రోజైనా ఆలోచించినారా? వాళ్ళు పడే ఇబ్బందుల గురించి ఏ రోజైనా ఆలోచించినారా? వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయని ఏ రోజైనా ఆలోచించి పనులు చేసినారా? ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. అది నేనేదో రాజకీయంగా మాట్లాడేది కాదు, మిమ్మల్ని అడిగినా నేను. గత 5 సంవత్సరాలు చెంచోలకి వైసీపీ ప్రభుత్వం ఏమన్నా చేసిందని మీరే చెప్తున్నారు, ఏం చేయలేదని. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు కూడా గుర్తుంది, నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా మంది చెంచోలకి వలలు గాని తిప్పలు గాని వాళ్ళకి బిల్డింగ్లు కట్టించే విషయంలో కూడా గతంలో ఎద్దుల బండ్లు అవన్నీ కూడా ఇప్పించడం జరిగింది. మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మళ్లీ ఇప్పుడు వచ్చింది, మళ్లీ మేమందరం గెలిచినాము. పైన కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వము ఉండడం వల్ల మళ్లీ ఈ రోజు 10 మందికి 100 మందికి 1000 మందికి లక్షల మందికి మేలు చేయడానికి మళ్లీ మా ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. ఈ రోజు చెంచువాలు గత 5 సంవత్సరాల్లో చేపలు ఆఖరికి చెంచువాలకి రిజర్వాయర్లో చేపలు పట్టుకోవడానికి కూడా వాళ్ళకి చిన్న చిన్న పనులు కూడా గత ప్రభుత్వం చేయలేకపోయింది. ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ చెంచువాలకే కాదు మామూలుగా చేపలు పట్టుకునే వాళ్ళకు కూడా సబ్సిడీ కింద చేపలు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి మోటార్ సైకిల్ మార్కెటింగ్ కోసము మోటార్ సైకిల్ వ్యాన్లు ఇట్లా మళ్లీ ఇవన్నీ కూడా స్కీములు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు సబ్సిడీ కింద 40% ఈ చేపల దానికి 40% చెంచు వాళ్ళు కట్టుకోవాలా. కానీ ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి ఐటీడీ వాళ్ళు ముందుకొచ్చి అది కూడా 40% కూడా వాళ్ళ జోబులో నుంచి ₹1 కూడా ఖర్చు లేకుండా ఐటీడీ వాళ్ళు ముందుకు వచ్చి 40% కూడా ఈ రోజు వాళ్ళు కట్టడం జరిగింది. దీనివల్ల ఇప్పుడు ఈ మనకి ఎస్టీ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ హరినగరంలో చెంచు వాళ్ళకి 41 మందికి బెనిఫిషియర్స్ ఈ రోజు ఈ చేపలు బెనిఫిషియర్స్ వాళ్ళకి ఇవ్వడం 40% కట్టడం జరిగింది. మొత్తం వాల్యూ వచ్చేసి ₹2,00,000. మరి 1,85,185 ఫిష్ ఫింగర్లింగ్స్ ఇవ్వడం జరిగింది. అంటే చేపలు, చిన్న చేపలు ఈ రిజర్వాయర్ లో అవి వేయడం వల్ల అవి మళ్లీ పిల్లలు పెట్టి అవి పెరిగి ఈ చేపలు పట్టుకోవడానికి ఇంకా అవకాశం. ఇందాక ఒక అమ్మ చెప్పింది. ఇప్పుడు అందరికీ శుభాభినందనలు. ఈ నెల 23వ తేదీన గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. నేను ఒకటి అడుగుతున్నా, ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ వదిలిన గత ప్రభుత్వం వైసీపీ వాళ్ళకి అడుగుతున్నా, మెయిన్స్ నడిపిస్తున్న ఈ కూటమి ప్రభుత్వాలకు అడుగుతున్నా, మీకు ఉద్యోగాలు ఇవ్వలేము అనుకుంటే దయచేసి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకండి. మీకు చేత కానప్పుడు చేత కాదని చెప్పండి డైరెక్ట్లీ, ఓకేనా? విద్యార్థుల జీవితాలతో అయితే అడుగుకోకండి. ఏంటి రోస్టర్ మిస్టేక్లు ఉంటాయి, ఇందులో
రోస్టర్ మిస్టేక్లు ఉన్నాయి. తెలియదా? సరే, నాకైతే తెలియదు అనుకున్నాం. రోస్టర్ మిస్టేక్లు ఉన్నాయని ప్రస్తుతం ఉన్న మా ఎకనామిక్స్ గురువు గారు అయినటువంటి చిరంజీవి గారు, ఎమ్మెల్సీ, ఆయన ఎమ్మెల్సీ ఇప్పుడు, ఆయన కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన చెప్పినారు. మరి మీ ప్రభుత్వం వచ్చింది కదా సార్ ఇప్పుడు, మరి అదే రోస్టర్ మిస్టేకులతో మీరు ఎలా నోటిఫికేషన్ చేస్తున్నారు? రోస్టర్ మిస్టేక్ సరిదిద్దిన తర్వాత కదా మీరు మెయిన్స్ పెట్టాల్సింది. ఓహో, అంటే మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించేసిన తర్వాత రోస్టర్ మిస్టేక్లు ఉన్నాయని తర్వాత కోర్టు మెట్లు ఎక్కితే ఈ నోటిఫికేషన్, ఇది వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు, మొత్తం ఆగిపోతుంది. బయట మీడియాల మటుకు మేమైతే ఉద్యోగాలు వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది కానీ ఉద్యోగాలు నిర్వహించలేదు, మేము ఉద్యోగాలు అందరికి ఇచ్చినాము, ఇవ్వడానికి మేము ప్రయత్నించినాము, కానీ అన్ఫార్చునేట్లీ కోర్టు కేసు వల్ల ఆగిపోయిందని చెప్పుకోవడానికా? అంటే తప్పు మీ వైపు ఉండకుండా చూసుకోవడానికా? ఏం కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నారు సార్ మీరందరూ అసలు? సరే, వైసీపీ వాళ్ళు తప్పు చేశారబ్బా, వాళ్ళ చేతకాలే అసలు నోటిఫికేషన్ ఇవ్వడమే. ఓపెన్లీ చెప్తున్నారు, వాళ్ళ చేతకాలే. రోస్టర్ మిస్టేకులు పెట్టుకుని ఎవరైనా నోటిఫికేషన్లు ఇస్తారా? అది ఆగిపోతాయని, ఒకవేళ వాళ్ళ ప్రభుత్వం వచ్చినా కానీ ఇది సాగు చూపి ఆపేద్దామని, మేమైతే ఇవ్వడానికి ఇచ్చినాము, కోర్టు పరిధిలో ఉందని చేతులు ఎత్తేద్దామని. అంటే అందరు ఎరి పుష్పాలు మాదిరి కనిపిస్తున్నారా? ఆస్పిరెంట్స్ గ్రూప్ స్థాయిలో ప్రిపరేషన్ అయ్యే వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉంటుందో తెలుసా? అంచనా వేశారు ఎప్పుడైనా? అంటే వాళ్ళకి ఏం తెలియదు, మీ అంతా మీకు మాత్రం తెలుసా? బియా ఇద్దరు ఈ ఆస్పిరెంట్ జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు. ఎవరు? ఈ కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళు కూడా, వైసీపీ కూడా. ఎవరు తగ్గేదలే, దొందుదండి ఇద్దరు కూడా. కనీసం మీరు ఉండాలి, ఒక్క నోటిఫికేషన్ సరిగ్గా నిర్వహించలేరా? ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చే నోటిఫికేషన్ ఇది. యూపీఎస్సీ ఎగ్జామ్లలో ఎప్పుడు అవకతవకలు జరగలే, వాళ్ళంత నీట్ గా ఎట్లా నిర్వహిస్తున్నారు, మీరు ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? అంటే 1998 డిఎస్సీ మాదిరిగా చేసేద్దాం అనుకుంటున్నారు దీన్ని. అసలు ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకూడదు అని మీ మనసులో ఉంటే ఉద్యోగాలు ఇవ్వకండి. ఎవరు ఇవ్వమంటారు? ఏదో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుని బతుకుతారు కదా, వాళ్ళ జీవితంలో ఎందుకు సర్వనాశనం చేస్తారు? సంవత్సరాలు తరబడి ఎగ్జామ్ రాస్తారు. ఇది గ్రూప్స్ అంటే మామూలు విషయం కాదు. కనీసం 1 to 2 years వరకు ప్రిపరేషన్ చేస్తారు జనాలు, ఆస్పిరెంట్స్. వాళ్ళ జీవితంలో ఎందుకు మీరు ఆడుకుంటున్నారు? కనీసం బుద్ధి ఉండాలండి మీకైనా కానీ. ఇంక ఏం చెప్పినా ఏం లాభం లేదు. సంపన్నుల బడ్జెట్ కాదు, సామాన్యుల కోసం బడ్జెట్ కావాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్ లో నిరసన తెలియజేయడం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నుల కోసం ఉందని, సామాన్యుల సంక్షేమం మరిచి సామాన్యులపై భారాలు వేయడమే పనిగా పెట్టుకుని పేదల నడ్డి విరుస్తున్న బడ్జెట్ కి కొన్ని ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పంపించడం జరుగుతుందని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. 50 లక్షల కోట్ల పైగా బడ్జెట్ పెట్టింది. అయితే ఈ బడ్జెట్ లో సామాన్య ప్రజలు ఎక్కువ ఏ విధమైన ఉపయోగపడేవి ఉన్నాయంటే ఉపయోగపడేవి లేవు. అరాకొరా టాక్సెస్ తీసేసి మొత్తం ప్రజలపైన బాధుడు అనే విధంగా ఈ బడ్జెట్ ఈరోజు పెట్టినారు. రైళ్లకు సంబంధించి ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సంబంధించినది ప్రైవేటీకరణకు సంబంధించిన దానికి ఏమైనా ఉపయోగపడే విధంగా బడ్జెట్ లో ఉందంటే దానికి ఉపయోగపడే విధంగా బడ్జెట్ లేదు. రైతులు ఈరోజు పెట్టుబడి సాయం లేకుండా, మద్దతు ధర లేక అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు రైతులు. వాళ్ళకు సంబంధించినది ఏమన్నా వాళ్ళ రైతులు బాగుపడే విధంగా బడ్జెట్ లో పెట్టారంటే వాళ్ళకు బడ్జెట్ ఏ విధంగా పెట్టలేదు. సామాన్యులకు ఉపయోగపడే బడ్జెట్ కావాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా కోరుకుంటున్నాం. మరి ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైనా బడ్జెట్ పెడితే సామాన్యులకు ధరలు తగ్గుతాయి, బడ్జెట్ వస్తే ఏదైనా కొందామని ఆలోచన చేసేవాళ్ళు. కానీ ఈరోజు అటువంటి ఆలోచన సామాన్య జనం చేసే పరిస్థితి లేదు. కాబట్టి అదానీలకు అంబానీలకు ఉపయోగపడే బడ్జెట్ కాబట్టి ప్రజలు అసలు బడ్జెట్ గురించి ఆలోచించే పరిస్థితి కూడా ఈరోజు దేశంలో ఎక్కడ కూడా ఉండే పరిస్థితి లేదు. ఈరోజు కార్మికులకు కానీ, రైతులకు కానీ, పేద ప్రజలకు కానీ ఉపయోగపడే బడ్జెట్ కాదు ఇది. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడదామనే ఆలోచన ఈ బడ్జెట్ లో చేసిన పరిస్థితి లేదు. విద్యా వైద్యానికి బడ్జెట్ లో నిధులు తగ్గించినారు. ఈ యొక్క బడ్జెట్ లో ఏదో జరిగిపోతుందని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్తున్నారు. ఏమి ఆ విధంగానంటే ఆయన కూడా కేవలం ఆ యొక్క నరేంద్ర మోడీ అడుగుజాడల్లో నడుస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా
బడ్జెట్ రేపు ప్రవేశపెట్టబోతా ఉంది. ఈ బడ్జెట్ లో కూడా సామాన్య ప్రజానీకానికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమైనా సరే వారికి సరైనటువంటి న్యాయం చేయాలని మేడం చెప్పినట్టు పిల్లలకి స్కిల్స్ ఉండాలి. మీ మార్క్స్ అనేది అందుకు పనికిరావు. ఒక్కసారి పాస్ అయిన తర్వాత మీ మార్క్స్ ఏదని పనికిరావు. మీకు ఏమైనా స్కిల్స్ ఉంటేనే అదే మీకు లైఫ్ లాంగ్ ఉంటాయి. ముందు టైపింగ్ నేర్చుకునేవాళ్ళు, ఇప్పుడు టైపింగ్ కూడా నోట్ లేదు కంప్లీట్ వచ్చిన తర్వాత. కానీ టైపింగ్ ఏదో ఒక స్కిల్ ఉంటే అది మీకు లైఫ్ లాంగ్ అదే పనికి వచ్చేది. ఈ మార్క్స్ అనేది మీ మార్క్స్ ఎంత పడకండి. మీకు 90 వచ్చినా 95 వచ్చినా మీకు ఏ స్కిల్ ఉందో అదే హెల్ప్ చేస్తుంది. అందుకే మీరు స్కిల్ వెనకాల పడడం కానీ మీరు ఈ మార్క్స్ వెనకాల పడడం వేస్ట్ అసలు. అది అన్ని ఎవరికి వస్తాయని రామకృష్ణ సార్ చెప్తున్నారు. మీ మార్క్స్ అనేవి మార్క్ పనికి వస్తాయి కానీ మీ స్టూడెంట్స్ ఏం పనికి రావు. ఎందుకంటే వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటారు. మా స్కూల్లో ఇంతమందికి 90% వచ్చింది, ఇన్ని ర్యాంకులు వచ్చాయి, అన్ని ర్యాంకులు వచ్చాయి. మేడం చెప్పినట్టు మీరు ఏదో ఒక స్కిల్ చూసుకోండి. ఏదో ఒక స్కిల్ చూసి దాని వెనకాల బాగా హార్డ్ వర్క్ చేసి దాని వెనకాల మీరు ప్రయత్నించండి. ఇంకోటి ఏమంటే చాలా మంది పిల్లలు లాస్ట్ మంత్ కూడా వచ్చారు. అదే మేడం చెప్పినట్టు 2 రోజులు చేస్తారు, మీరు బాగాలేదని మళ్ళీ ఆపేసి మళ్ళీ ఇంకో మీద వస్తారు. మీరు అలా అయితే ఎప్పటికీ ఒక చోట సెటిల్ కాలేదు. ఇక్కడ జాబ్ చేస్తే కనీసం 1 సంవత్సరాలు చేస్తే మీకు అవగాహన వస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ కొంచెం కష్టం అనిపించచ్చు, కానీ మీరు దాంట్లో చేస్తేనే మీకు దాంట్లో ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు ఆ అమౌంట్ మీద శాలరీని కూడా చూసుకోకండి. ఫస్ట్ ఒక 6 months 1 year మీరు కష్టపడి దాంట్లో పని చేయండి. మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. ఇప్పుడు కూడా ఈ చాలా కంపెనీస్ వచ్చాయి. మీరు ITI అకాడమీ 30 jobs ఉన్నాయన్నారు. వేకెన్సీస్ 30 వేకెన్సీస్ 2.5 lakh to 5 lakhs శాలరీస్ ఇయర్లీ. ఇది యాక్చువల్లీ మంచి శాలరీ. ఐటీఓలో కూడా ఇప్పుడు స్టార్టింగ్ 10,000 కన్నా ఎక్కువ, 10-15,000 కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. మీరు ఏదో ఒక కంపెనీలో చూస్ చేసుకొని మీరు ఒక అట్లీస్ట్ 1 year చేయండి. మీకు మంచి అవగాహన వస్తుంది. ఇంకా నేను చెప్పడానికి మీరు ఇంకా మేడం గారు ఉత్తరం చెప్పారు. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. ఇక్కడ వచ్చే పార్టిసిపెంట్స్ కి, స్టూడెంట్స్ కి, ప్లస్ వీళ్ళందరికీ థ్యాంక్స్. నంద్యాల వచ్చినందుకు, ఇంకా కంపెనీస్ కూడా నంద్యాల రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అసలు ఆ కంపెనీ నేచర్ ఆఫ్ కంపెనీ ఏంటి, ఆ కంపెనీ ఏమి ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, తర్వాత వచ్చేసి ఆ కంపెనీలో గురించి కూలంకుషంగా మనము గూగుల్లో వెతికితే తప్పకుండా దొరుకుతుంది. కాబట్టి ఆ కంపెనీ గురించి డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత ఏ జాబ్కు మనము సూటబుల్, ఏ జాబ్కు సూటబుల్లో కూడా ఆలోచన చేయాలి. ఏదో ఒక ఉద్యోగానికి అందరూ వెళ్తున్నారు, మన ఫ్రెండ్ వెళ్తున్నారు, కాబట్టి మనం కూడా కంపెనీకి అటెండ్ అవుతాం అనేటటువంటి ధోరణి వినరాలి. ఎందుకంటే యువత మీరందరూ కూడా చదువుకున్నామంటే ఇంత చదువుకొని వచ్చినప్పుడు మనము వీఆర్ బెస్ట్. కాబట్టి వీఆర్ బెస్ట్ కాబట్టి మనం ఏం చేయాలి, భగవంతుడు ఇచ్చినటువంటి మంచి అవకాశం చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. అలా కాకుండా మనం ఏ జాబ్కు సూట్ అవుతాం, ఏ కంపెనీ అయితే మనకు బాగుంటుంది, మనం ఏ కంపెనీలో జాయిన్ అయితే మన స్కిల్స్ మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే తీసుకెళ్ళి వెంటనే మిమ్మల్ని జాబ్లో ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. మీకు ఫస్ట్ ఏం చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మనము ట్రైనింగ్ లో ఉండేటటువంటి అంశాలు ఏంటో చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి.
హైదరాబాద్ దమ్ బిర్యానీ కొత్తగా ప్రారంభించారు. ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ హైజీనిక్ ఫుడ్ మొత్తం నంద్యాలలో అంతా ఐటీ ఉద్యోగులు కానీ ఎవరన్నా కానీ మనం జొమాటో స్విగ్గీ చెప్తేనే వచ్చేస్తుంది. ఒక ఆర్డర్ ఇచ్చిన కరెక్ట్ 15-20 మినిట్స్కి ఆర్డర్ రెడీ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ నంద్యాలలో చాలా కాంపిటీషన్ ఉంది ఈ రోడ్లో. అయితే కూడా ఈ కాంపిటీషన్ ఎందుకంటే కాంపిటీషన్ ఉంటేనే సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఎంత కాంపిటీషన్ ఉంటే అంత బాగా బిజినెస్ కూడా సక్సెస్ అవుతుందని వాళ్ళకి ఇంకా ఇట్లాంటి చాలా బ్రాంచెస్ నంద్యాల ఓపెన్ చేయాలని అట్లానే కర్నూలులో కూడా ఓపెన్ చేయాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. తక్కువ ధరలో మంచి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ దమ్ బిర్యానీ సెంటర్ని స్టార్ట్ చేయడం, దీని ద్వారా పార్సల్స్ ద్వారా తగిన వాళ్ళందరికీ కూడా అవసరమైన వాళ్ళందరికీ కూడా తక్కువ ధరలో మంచి శానిటేషన్ వితౌట్ ఎనీ కలర్ వితౌట్ ఎనీ టేస్ట్ ఆఫ్ సాల్ట్తో మంచి బిర్యానీని అందించాలని చెప్పే ఉద్దేశంతో క్వాలిటీతో కూడుకున్న ఐటమ్, క్వాలిటీ ఆయిల్స్తో క్వాలిటీ ఐటమ్ అందించాలనే ఉద్దేశంతో మామూలుగా బయట మనం చాలా ధరలతో తీసుకునే దానికంటే కూడా ఇక్కడ క్వాలిటీ దొరుకుతుంది, క్వాలిటీ ఆయిల్స్ ఇస్తారు, టేస్ట్ ఇది సాల్ట్ ఉండదు, కలర్స్ ఉండవు. మంచి ఆహారాన్ని తీసుకోవడానికి తక్కువ ధర తీసుకోవడానికి అవకాశం ఉంది. చాలామంది ఐటీ ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే వాళ్ళు వారి ఇంట్లో తయారు చేసుకోవాల్సిన పరిస్థితులు లేవు కాబట్టి వారందరికీ కూడా ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ హైదరాబాద్ దమ్ బిర్యానీ. ఇక్కడ నుంచి మనము ఈ స్విగ్గీ వాళ్ళతో తర్వాత జొమాటో వాళ్ళతో కూడా అసోసియేట్ అయి ఉన్నారు కాబట్టి టై అయిపోయి ఉన్నారు కాబట్టి వారి ద్వారా ఇంట్లో నుంచే ఆర్డర్స్ పెట్టుకొని తెప్పించుకొని తినడానికి అవకాశం కల్పించే సంస్థని ఇక్కడ స్టార్ట్ చేశారు. సో యువకుడు మొట్టమొదటిగా వ్యాపార రంగంలోకి ప్రవేశపడుతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అతన్ని సహకరించి అతను కూడా అభివృద్ధి చెందడానికి కూడా సహకరించాలని చెప్పి ఆశిస్తూ కోరుతూ అలాగే ఇతన్ని ఇక్కడి నుంచి మంచి ఆహారాన్ని కూడా పొందవచ్చని చెప్పి చేస్తారు. నగర్ శ్రీ మందిరం సమీపంలో మరియు B9 బ్రాంచ్ సమీపంలో పర్ఫెక్ట్ హైదరాబాద్ బిర్యానీ పాయింట్ను ప్రారంభిస్తున్నాము. బయట ఎక్కువ రేట్లకు కల్తీగా తయారు చేస్తున్న నేపథ్యంలో చాలా తక్కువ ఖర్చుతో మంచి క్వాలిటీలో కలర్స్ లేకుండా నంద్యాల ప్రజలకు మంచి క్వాలిటీతో కూడిన బిర్యానీని అందించాలని తపనతో శ్రమించి నేను మరియు మా మిత్రుల సహకారంతో ఈరోజు పద్మావతినగర్ నంద్యాల నందు పర్ఫెక్ట్ హైదరాబాద్ బిర్యానీ పాయింట్ని ఓన్లీ టేక్అవేని ప్రారంభించడం జరుగుతుంది. మరియు రేపటి నుంచి స్విగ్గీ జొమాటోలో కూడా అవైలబుల్లో ఉంటుంది. అందరికీ వచ్చిన ప్రారంభోత్సవ సందర్భంగా విచ్చేసినందుకు ఫిరోజ్ అన్న గారికి మరియు రామచంద్రరావు సార్ లాయర్ సార్ గారికి మరియు జనసేన సమన్వయ కార్యకర్త బిడ్డల సుధాకర్ అన్న గారికి మరియు ఇతర అతిథులందరికీ మరియు మా కుటుంబ సభ్యులకు విచ్చేసిన మిత్రులందరికీ నమస్కారాలు, అదేవిధంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉంటాను. విశ్వనాథ్ అనే మా మిత్రుడు ఈరోజు ఈ హోటల్ ప్రారంభించినందుకు మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇతను ఐటీ విభాగంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం అయింది కూడా సొంత ఊర్లో ఒక వ్యాపారం స్థాపించి నంద్యాల ప్రజలకు ఒక మంచిగా టేస్ట్ అందించాలని చెప్పి ఈరోజు ఈ హోటల్ ఎంపికైనందుకు కూడా ఆయనకు నేను పంపిస్తున్నాను. అలాగే ఈరోజు ఇతను ఈ హోటల్ ఫుడ్లో మంచి సక్సెస్ సాధించాలని చెప్పి కస్టమర్స్ కూడా ఇతన్ని ఆదరించాలని చెప్పి అలాగే ప్రతి ఒక్కరు ఇతను ఆదరించాలని చెప్పి మంచి టేస్ట్ ఇచ్చి ప్రజల మనల్ని పొందాలని చెప్పి విశ్వనాథ్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇలాంటి ఇంకా మంచిగా బ్రాంచ్ ఏర్పాటు చేసి మంచిగా ఈ వ్యాపార వృద్ధిలో అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వ ఆసుపత్రిలో మా బ్రతుకులు మారవా, రోగులు నానా అవస్థలు. గండ్లేరు రిజర్వాయర్లో గిరిజన చేప పిల్లలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ రోస్టర్ మిస్టేకుల పైన ప్రముఖ సంఘ సేవకుడు డాక్టర్ సయ్యద్ అహ్మద్ ఫైర్. సంపన్నుల బడ్జెట్ కాదు, సామాన్యుల కోసం బడ్జెట్ కావాలి. సిపిఎం. జాబ్ మేళాను ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర యువనాయకుల ఎన్ఎండి ఫయాజ్.